నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది ఆటో హబ్ ఆఫ్ ఇండియా? ఆటో హబ్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి చెన్నై. చెన్నైని ఆటో హబ్ ఆఫ్ ఇండియా అని అంటారు. లేదు అంటే డెట్రాయిట్ ఆఫ్ ఏషియా, లేదంటే గేట్ వే ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. ఇంకా హెల్త్ కేర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా చెన్నైని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద రాయల్ సిటీ ఆఫ్ ఇండియా? రాయల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి పటియాలా. పటియాలా సిటీని రాయల్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ డైమండ్స్? ఏ సిటీని సిటీ ఆఫ్ డైమండ్స్ అని అంటారు? ఆన్సర్ వచ్చేసి పాలన్పూర్. పాలన్పూర్ని సిటీ ఆఫ్ డైమండ్స్ అని అంటారు. అదే డైమండ్ సిటీ అంటే డైమండ్ సిటీని సూరత్. సూరత్ డైమండ్ సిటీ. అదే సిటీ ఆఫ్ డైమండ్స్ అని అడిగితే ఆన్సర్ పాలన్పూర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా? టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి సూరత్. సూరత్ని టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇంకా డైమండ్ సిటీ అని కూడా సూరత్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది ప్యారిస్ ఆఫ్ ఇండియా? ప్యారిస్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి జైపూర్. జైపూర్ని ప్యారిస్ ఆఫ్ ఇండియా అని అంటారు. పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా జైపూర్ని అంటారు. పింక్ సిటీ ఆఫ్ ఇండియా అని జైపూర్ని అంటారు. ఇంకా ప్యారిస్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఇంకా సిటీ ఆఫ్ ప్యాలెస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ప్యాలెసెస్ ఉంటాయి కాబట్టి సిటీ ఆఫ్ ప్యాలెస్ అని కూడా జైపూర్ని అంటారు. జైపూర్కి వచ్చిన మూడు పేర్లేంటి? పింక్ సిటీ, సిటీ ఆఫ్ ప్యాలెస్, ప్యారిస్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద షిరాజ్ ఈ హింద్? షిరాజ్ ఈ హింద్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి లక్నో. లక్నోని షిరాజ్ ఈ హింద్ అని అంటారు. ఇంకా గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఎందుకంటే గోల్డెన్ సిటీ ఇక్కడే ఉంది కాబట్టి అమృత్సర్లో దీన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా లేదంటే షిరాజ్ ఈ హింద్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది సిటీ ఆఫ్ ర్యాలీస్? సిటీ ఆఫ్ ర్యాలీస్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ. న్యూఢిల్లీని సిటీ ఆఫ్ ర్యాలీస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది బోస్టన్ ఆఫ్ ఇండియా? బోస్టన్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్. అహ్మదాబాద్ని బోస్టన్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇంకా మాంచెస్టర్స్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా ఆర్ బోస్టన్ ఆఫ్ ఇండియా అని అహ్మదాబాద్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఆస్ట్రాలజీ? సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఆస్ట్రాలజీ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి గౌహటి. గౌహటిని సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఆస్ట్రాలజీ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా? స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి షిలాంగ్. షిలాంగ్ని మనం స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా అని అంటాము. స్విట్జర్లాండ్ ఆఫ్ ఇండియా వచ్చేసి కాశ్మీర్. ఇంకా ప్యారిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద లెదర్ సిటీ ఆఫ్ ద వరల్డ్? లెదర్ సిటీ ఆఫ్ వరల్డ్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి కాన్పూర్. కాన్పూర్నే లెదర్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అదే లెదర్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా వచ్చేసి వనియంబడి. వనియంబడి అది తమిళనాడులో ఉంది. వనియంబడి దీన్ని లెదర్ సిటీ ఆఫ్ సౌత్ ఇండియా అని అంటారు. అదే లెదర్ సిటీ ఆర్ లెదర్ సిటీ ఆఫ్ వరల్డ్ అని కాన్పూర్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్
బ్లాక్ డైమండ్, ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చి అసాన్సోల్. అసాన్సోల్ని ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ? క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి కొచ్చి. కొచ్చిని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని అంటారు. అదే కొచ్చిని గేట్వే ఆఫ్ కేరళ అని కూడా అంటారు. గేట్వే ఆఫ్ కేరళ అని కూడా కొచ్చిని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ ఆరెంజ్? సిటీ ఆఫ్ ఆరెంజ్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి నాగ్పూర్. నాగ్పూర్ని సిటీ ఆఫ్ ఆరెంజ్ అని అంటారు. నాగ్పూర్ ఆరెంజెస్ చాలా ఫేమస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ సిటీ ఆఫ్ బ్రిజ్లస్? సిటీ ఆఫ్ బ్రిజ్లస్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి కొల్హాపూర్. కొల్హాపూర్ని సిటీ ఆఫ్ బ్రిజ్లస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది గ్రేప్ సిటీ? గ్రేప్ సిటీ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి నాసిక్. నాసిక్ని గ్రేప్ సిటీ అని అంటారు. నాగ్పూర్ని సిటీ ఆఫ్ ఆరెంజ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ పైనాపిల్? సిటీ ఆఫ్ పైనాపిల్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి సిలిగోడి. సిలిగోడిని సిటీ ఆఫ్ పైనాపిల్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద శాండల్వుడ్ ఆఫ్ ఇండియా? ఏ సిటీని శాండల్వుడ్ ఆఫ్ ఇండియా అని అంటారు? ఆన్సర్ వచ్చేసి మైసూర్. మైసూర్ని శాండల్వుడ్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఎందుకంటే ఇక్కడ శాండల్వుడ్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మైసూర్కి ఇంకొక నేమ్ వచ్చేసి గ్రీన్ సిటీ. గ్రీన్ సిటీ అన్నా కానీ మైసూర్. ఇంకా హెరిటేజ్ సిటీ. హెరిటేజ్ సిటీ అన్నా కానీ మైసూర్. విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద హెరిటేజ్ సిటీ అని కూడా అంటారు. హెరిటేజ్ సిటీ అంటే మైసూర్. లేదంటే విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. అప్పుడు కూడా మైసూర్. మైసూర్ని గ్రీన్ సిటీ, హెరిటేజ్ సిటీ, శాండల్వుడ్ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ది గ్రానరీ ఆఫ్ ఇండియా? ఏ స్టేట్ని గ్రానరీ ఆఫ్ ఇండియా అని అంటారు? ఆన్సర్ వచ్చేసి పంజాబ్. పంజాబ్ని గ్రానరీ ఆఫ్ ఇండియా అని అంటారు. దీన్నే ఇండియాస్ బ్రెడ్ బాస్కెట్ అని కూడా అంటారు. ఇండియాస్ బ్రెడ్ బాస్కెట్. ఎందుకంటే ఇక్కడ వీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని ఇండియాస్ బ్రెడ్ బాస్కెట్ అని కూడా అంటారు. దీన్నే ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని కూడా అంటారు. ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని కూడా పంజాబ్ని అంటారు. ఇందులో వెళ్ళే ఈ 5 రివర్స్ ఏంటి అంటే జీలం, చినాబ్, రవి, సట్లజ్, బీజ్. జీలం, చినాబ్, రవి, సట్లజ్, బీజ్ అనే ఈ 5 రివర్స్ ఇందులో ఈ పంజాబ్ నుండి పాస్ అవుతాయి కాబట్టి దీన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా? సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి బగల్పూర్. బగల్పూర్ని సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇది బీహార్లో ఉంది. బగల్పూర్ బీహార్ యొక్క సిటీ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ ఇండియా? బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి చండీగఢ్. చండీగఢ్ని బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద టీ సిటీ ఆఫ్ ఇండియా? టీ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి డిబ్రూగఢ్. ఇది అస్సాం యొక్క సిటీ. ఈ సిటీని టీ సిటీ అని అంటారు. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు డార్జిలింగా డిబ్రూగఢ్నా అని. ఆన్సర్ డిబ్రూగఢ్ ఇస్ ద టీ సిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద స్లీప్లెస్ సిటీ ఆఫ్ ఇండియా? స్లీప్లెస్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి మదురై. మదురైని స్లీప్లెస్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద వైట్ సిటీ ఆఫ్ ఇండియా? వైట్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి ఉదయ్పూర్. ఉదయ్పూర్ని వైట్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. బ్లూ సిటీ వచ్చేసి జోధ్పూర్. అదే పింక్ సిటీ జైపూర్. This Udaipur is also known as City of Lakes. City of Lakes. And it is also known as Venice of East. ఉదయ్పూర్ని వెనిస్ ఆఫ్ ఈస్ట్ లేదా సిటీ ఆఫ్ లేక్స్ అని కూడా అంటారు. దీన్నే వైట్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అదే బ్లూ సిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి జోధ్పూర్. పింక్ సిటీ ఆఫ్ ఇండియా వచ్చేసి జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ బ్లూ సిటీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ వచ్చేసి జోధ్పూర్. ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లెర్నింగ్? ఏ సిటీని సిటీ ఆఫ్ లెర్నింగ్ అని అంటారు? ఆన్సర్ వచ్చేసి వారణాసి. వారణాసిని సిటీ ఆఫ్ లెర్నింగ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ బ్లడ్? సిటీ ఆఫ్ బ్లడ్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి తేజ్పూర్. తేజ్పూర్ని సిటీ ఆఫ్ బ్లడ్ అని అంటారు. ఇది అస్సాంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద గాడ్స్ ఓన్ స్టేట్? గాడ్స్ ఓన్ స్టేట్ అని ఏ స్టేట్ని అంటారు? ఆన్సర్ వచ్చేసి కేరళ. కేరళని గాడ్స్ ఓన్ స్టేట్ అని అంటారు. ఇంకా కేరళని ఇండియన్ స్పైస్ గార్డెన్ అని కూడా అంటారు. ఇండియన్ స్పైస్ గార్డెన్ అని కూడా అంటారు. అదే సిటీ ఆఫ్ స్పైసెస్ అని కోజికొండ అని అంటారు. కోజికోడ ఇది కేరళలోని ఒక సిటీ. దీన్ని సిటీ ఆఫ్ స్పైసెస్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా? గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి గౌహటి. గౌహటిని గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అని అంటారు. ఇదే గౌహటిని సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఆస్ట్రాలజీ అని కూడా అంటారు. సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఆస్ట్రాలజీ ఆల్రెడీ డిస్కస్డ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ లేక్స్? సిటీ ఆఫ్ లేక్స్ అని ఉదయ్పూర్ని అంటారు. అదే ఉదయ్పూర్ని వైట్ సిటీ అని కూడా అంటారు. ఇంకా వినైట్స్ ఆఫ్ ఈస్ట్ అని కూడా ఉదయ్పూర్ని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ది రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్? రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి వియట్నాం. వియట్నాంని రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ అని అంటారు. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరిని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ఇండియా? ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఇండియాలో ఏ ప్లేస్ని అంటారు? ఆన్సర్ వచ్చేసి ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈటానగర్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ ఇన్ ఇండియా అని అంటారు. అదే వరల్డ్ వచ్చేసరికి జపాన్. జపాన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అంటారు. అదే ఇండియాలో వచ్చేసి ఈటానగర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి ధన్బాద్. ధన్బాద్ని కోల్ సిటీ ఆఫ్ ఇండియా, కోల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ధన్బాద్ని కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్? ఆల్రెడీ డిస్కస్ చేసాం. పంజాబ్. పంజాబ్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని అంటారు. ఏ రివర్స్ ఫ్లో అవుతాయి అంటే జీలం, చినాబ్, రవి, సట్లజ్ అండ్ బీస్. ఈ 5 రివర్స్ పంజాబ్ నుండి పాస్ అవుతాయి.
కాబట్టి దీన్ని ల్యాండ్ ఆఫ్ 5 రివర్స్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా? గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి గాంధీనగర్. ఇది గుజరాత్లో ఉంది. గాంధీనగర్ని గ్రీన్ సిటీ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద సిటీ ఆఫ్ నవాబ్స్? సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి లక్నో. దీన్నే సిరాజ్ ఈ హింద్ అని కూడా అంటారు. సిరాజ్ ఈ హింద్ లేదంటే గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా లక్నోని అంటారు. ఎందుకంటే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఉంది కాబట్టి దీన్ని గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. సిటీ ఆఫ్ నవాబ్, గోల్డెన్ సిటీ ఆఫ్ ఇండియా, షిరాజ్ ఈ హింద్ అని లక్నోని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్? ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి మదురై. మదురైని ఎథెన్స్ ఆఫ్ ఈస్ట్ అని అంటారు. దీన్నే స్లీప్లెస్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్? ఏ సిటీని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని అంటారు? ఆన్సర్ వచ్చేసి నార్వే. నార్వేని ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని అంటారు. ఈ మదురైని సిటీ ఆఫ్ ఫెస్టివల్స్ అని కూడా అంటారు. సిటీ ఆఫ్ ఫెస్టివల్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ నోన్ యాజ్ ద క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండియా? క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు? ఆన్సర్ వచ్చేసి కోలం. ఇది కేరళలో ఉంది. కోలం సిటీని క్యాష్యూ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇదే సిటీని ప్రిన్స్ ఆఫ్ అరేబియన్ సీ అని కూడా అంటారు. ప్రిన్స్ ఆఫ్ అరేబియన్ సీ అని కోలంని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ ద కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని ఏ కంట్రీని అంటారు? ఆన్సర్ వచ్చేసి థాయిలాండ్. థాయిలాండ్ని కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని అంటారు.